ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూసాను. నాకు మూవీలో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఇద్దరి ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, డ్యాన్స్, ఇంటర్వెల్ సీను. అండ్ ఈ మధ్యలో నాకు రీసెంట్గా బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అన్న. ఈ మధ్యలో చూసిన క్లైమాక్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. లిటరల్గా ఈ సినిమాకి ఒకటే చెప్తున్నా, ఇద్దరు హీరోలే ఖచ్చితంగా. ఎవరు విలన్ కాదు, ఎవరు హీరో కాదు. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మీకు హైలైట్ ఉంటుంది. అది రివీల్ చేస్తే మీకు స్పాయిలర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నేను 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ మూవీకి వచ్చాను. బట్ నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. దేవరాకి ఎట్లా అయితే ఫుల్ మీల్స్ పెట్టాడో అన్న, ఎట్ ద సేమ్ టైం వార్ 2కి అదే లెవెల్ ఆఫ్ నాకు కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు. అన్న చెప్పినట్టు దేవరకి ఒక్క కాలర్ ఎత్తుకున్నాము, ఈసారి 2 కాలర్లు ఎత్తుకొని సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, పండగ వేసుకోండి మీరైతే ఖచ్చితంగా. ఇది తారకన్న చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది, ఎక్కడ డిసప్పాయింట్ లేదు. ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నారా, సినిమా నచ్చి చెప్తున్నారు? నేను ఇక్కడ చెప్తున్నాను, ఎవరి అభిమానిని కాదు. యాజ్ ఏ సినిమాటిక్ లవర్గా సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్పా. సినిమాలో డ్రాబ్యాక్స్ 11 కాదు ఉన్నాయి. బీజిఎం కానీ, విఎఫ్ఎక్స్ కానీ, సాంగ్స్ కానీ, అక్కడక్కడ కొన్ని సీన్స్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ కానీ కొన్ని మైనస్లు ఉన్నాయి. బట్ కమర్షియల్ ఫిలింలో యాజ్ యూజువల్గా కామన్. బట్ ఎక్కడ కూడా డ్రాగ్ లేకుండా సినిమాని ఎంగేజింగ్ చాలా తెలుగు ప్రేక్షకులకి ఏదైతే కావాల్సిందో ఆ మీల్స్ అనేది అయితే ఖచ్చితంగా పెట్టాడు. నేను ఇది ఎన్టీఆర్ ఫ్యాన్గా అయితే చెప్పట్లేదు, యాజ్ ఎ సినిమాటిక్ లవర్గా చెప్తున్నా. ఖచ్చితంగా మీరైతే వార్ 2 ఖచ్చితంగా చూడండి. సినిమా చూశాను భయ ఏంది భయ, సినిమాలో పాటలు, డ్యాన్సులు, డైలాగులు అన్ని భయ, అన్ని గాల్లోనే భయ, గాల్లోనే భయ. కాలర్ ఇట్టెగరేసి ఏదో ఒక పక్క ఇదో ఇట్టెగరేసి ఏంది భయ. ఎన్టీఆర్ అన్న నిజంగా అన్న నా జీవితంలో ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం నా జీవితం చూస్తాను భయ. 15 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కదా, అంతే స్క్రీన్ మీద ఇదే చూడండి నేను ఫస్ట్ టైం. నేను పుట్టిందే సింహాద్రి సినిమా థియేటర్లో పోయా. సింహాద్రి సినిమా ఆడుతుంటే థియేటర్లో పుట్టా. ఆ తర్వాత ఇప్పుడు చూసా, నా జన్మ ధన్యం అయిపోయింది. అంతేక ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ అన్నా నిజంగా నా జన్మ ధన్యం అయిపోయిందన్నా. సరే ఈ రోజుతో నా జన్మ మొత్తం ధన్యం అయిపోయింది అంతే. సినిమా ఉందపోయా పాప, ఫస్ట్ సీన్ కానించి లాస్ట్ సీన్ దాకా ఏం చేశారు పోయా ఇద్దరు యాక్టింగ్, ఏం చేశారు పోయా. ఆ ఫైట్లో మాటకు వస్తే పాప గాల్లోనే ఇట్టెగిరి దోస్తాడు. ఇట్నుంచి అట్టెగిరి కొండల మీద, బ్రిడ్జి మీద, ట్రైన్ల మీద, ఫ్లైట్ల మీద, విమానాల మీద నుంచి ఎట దూకి భయ్యా అమ్మ తోడిపోయా. ఇదో ఈడి మీద పోయా ఒట్టే చెప్తారా పోయా. నిజంగా ఈ సినిమా కానా ఎవరైనా ఫ్లాప్ అంటే ఒట్టే ఈడి మీద చెప్తున్నా తీసుకో నువ్వు కూడా మాడు. కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం వీడు నా మీద ఒట్టేసింది కాబట్టి ఆగో చెప్పు, నీ మీద ఒట్టేసి చెప్తున్నా. చెప్పు కానీ నీ మీద చూసావా అదన్నమాట. అంటే ప్రతి ఒక్కరి నోట ఇదే మాట అంతే. ఏమని సినిమా హిట్ అయిపోయింది అని ఇంట్రెస్ట్ హిట్ పోయా. బాబా సినిమా ఏముంది బాయా సినిమా. హీరోయిన్ అబ్బా మంచి ఖైరాద్వానే కోసుకోవాలన్నా భయ, కోసుకొని తినేద్దాం అనిపించింది భయ. ఖైరాద్వాని చూశాను భయ, కోసుకొని తినేద్దాం అనిపించింది అంతే. నోరు ఊరిపోయింది భయ. అబ్బా ఏముంది భయ, ఖైరాద్వాని ఉంది భయ పికరో. ఆ బికినీలో ఈ సాంగులో ఉంది భయ, ఒక సాంగులో బికినీ వేసింది భయ. బాబా ఏం వేసింది భయ, రంభ ఓరవసి మేడక ఎవరు పండరు అంతే. ఏముంది భయ స్టోరీ అయితే ఇంకా ఏమని చెప్పండి. దేశం కోసం వాళ్ళు పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకొని దేశం ఎలాగైనా సరే గెలవాలని 10కి 10, 100కి 100, 1000కి 1000 వేసుకోబో నీ ఇష్టం బాబు. బ్యాక్గ్రౌండ్ కొట్టిండు అలా పిచ్చింగా, అలా ఎవ్వరు సరిపోరు మనకు. ఇప్పుడు వరకు ఏ మూవీలో కూడా కొట్టలేదు, అంత అలా కొట్టిండు. సినిమాకి అంత హైలైట్ అన్న, ఎన్టీఆర్ కనబడితేనే హైలైట్ సినిమా అంతే. ఇద్దరిది సమానంగా ఉంది. అసలు ఎవరిది తక్కువ అని, వాళ్ళది తక్కువ, రితిక్ రోషన్ది తక్కువ కాదు, ఎన్టీఆర్ది తక్కువ కాదు, ఇద్దరు సమానంగా ఉంది. హైలైట్స్ అయితే మామూలుగా లేవు. లోపల సినిమాలో ట్విస్టులు ఉంటాయి, ఒక్కోటి పిచ్చులు వేసిపోతాయి ఒక్కో దానికి. అసలు చెప్పుకోలేము మనం. ఇంకా అసలు మామూలుగా లేవు. లాస్ట్ 15 minutes ఉంటుంది కదా, చూడాలి అందరూ చూస్తేనే తెలుసు.
ఫైట్స్ కూడా మామూలుగా లేవు, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి అంత. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా హైలైట్ అన్న ఎన్టీఆర్ హైలైట్ అందులో. అంతేనా? అంతే. అంటే ఇద్దరు కలిసి చేసిన డాన్స్ ఉంటుంది కదా, దాని గురించి చెప్పండి. ఇద్దరు కూడా బాగా చేశారు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. పక్కా ఇద్దరు ఒక ప్రాపర్గా ఇద్దరు కలిసి ఒక డాన్సర్స్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తారో ఎలా చేశారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది చూపించలేదు. అది ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల కలిసి ఒక సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది, చాలా బాగుంది. అంటే ఇది ఓన్లీ నార్త్ ఇండియన్ వాళ్ళకి అట్రాక్టెడ్ ఉంటుందా లేదా సౌత్ ఇండియన్ ఆడియన్స్ లో అట్రాక్టెడ్ ఉంటుందా? ఆల్ ఇండియా. అంతేనా? ఆల్ ఇండియా. అంతేనా? అండ్ రేటింగ్ ఎంత ఇస్తావు? 10 of 10. 10 of 10. సో ఇది ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా ఆయనకి ఎట్లా డిఫైన్ చేయొచ్చు ఈ సినిమాని? ఆయన్ని ఇప్పుడు వరకు చూడని విధంగా చూపించారు. గ్లామర్ కానీ ఇంకొకటి ఆయన ఎలివేషన్లు కానీ ఒక మనం ఇప్పుడు వరకు ఏ సినిమాలో కూడా చూసాం లేదు. ఒక RRR సినిమాలో చూసుకుంటే మనం ఒక ఫుల్ ఫైట్ వస్తుంది కదా, ఆ సీన్లోనే మనం చాలా యాక్యురేట్గా ఇదవుతాం మనం. సో ఏంటంటే ఈ సినిమాకి ప్రతి సీన్లో కూడా చాలా హైలైట్గా ఉంటుంది. అసలు ఆయన్ని ఎన్టీఆర్ అన్న అలా స్క్రీన్ మీద కనబడితే అది ఒక హైలైట్ కింద నిలిచిపోయింది. సూపర్ వేసినాం. డాన్స్ చేసిండనా ఇట్లా ఇట్లా తిప్పుతాడు. అమ్మ ఏం వేసిండనా, అమ్మ తోడు చింపి 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 ఆ డాన్స్ మూమెంట్ ఇండియాలో ఎవరు చేయడు. ప్రభుదేవా అన్న నువ్వు పనికి రావే, నువ్వు డాన్స్ మాస్టర్ ఉండొచ్చు కానీ డాన్స్ లో తిప్పడం, ఆ కళలో తిప్పడం, ఆ మేనరిజం పనికిరావు. ప్రభుదేవా అన్న పనికిరావు డాన్స్. నిజమే చెప్తున్నా, నిజం అమ్మ తోడు చెప్తున్నా. ప్రభుదేవా అన్న కూడా పనికిరాదు ఎన్టీఆర్ కింద. మన రితిక్ రోషన్ ఉంటాడు కదా, ఆయన డాన్స్ బాగా చేసాడు, కాకపోతే రొటీన్ డాన్స్ అనేది దుమ్ముల డుమ్టూలు అక్కడ ఇక్కడ చూసినాం. కానీ ఎన్టీఆర్ అన్న ప్రతి సినిమాకి వేరియేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క సినిమాకి వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం మనం గౌరవించుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగు బిడ్డ హిందీ ఇండస్ట్రీని ఏలుతుండు, హిందీ ఇండస్ట్రీని ఏలుతుడు. మనం అందరం గౌరవపడవలసిన విషయం. తెలుగు బిడ్డ ఖాన్ల పని అయిపోయింది. ఖాన్ బాయ్ 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 జగన్, బాయ్ బాయ్ ఖాన్, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ ఖాన్స్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ హవా నడుస్తుంది, ఇట్లానే దశాబ్దాల కాలం నడవాలని నేను కోరుకున్నా. ఎన్టీఆర్ అన్న కొద్దిగా మీరు ఫ్యాన్స్ అభిమానులని మంచి కోరుకునే వ్యక్తి, కానీ ఆ యూసుఫ్గూడలో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అట్లా మాట్లాడడం నాకు నచ్చలే. అది కొద్దిగా కరెక్షన్ చేసుకోండి. నేను ఆ ఎంట్రీ లెవెల్ అయితే ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బీజిఎం. మూవీ అయితే నేను రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 4.5 ఇస్తా. అంటే మూవీ ఎలా ఉందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. చాలా బాగుంది. రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి ఎంట్రీ, ఆ ఎన్టీఆర్ ఎంట్రీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అదే అసలుకి సినిమాలో హైలైట్, బీజిఎంస్ హైలైట్. చాలా బాగుంది. డామినేటింగ్ ఉండదు, డామినేటింగ్ అసలు చేసినట్టు కూడా అనిపించదు. ఇద్దరు చాలా బాగా. మన రాజమౌళి సార్ అయితే రామ్ చరణ్ డామినేట్ చేశారు కదా, ఎన్టీఆర్ని డామినేట్ చేశారు కదా. ఇలా ఈ మూవీలో అలా ఏమి ఉండదు. లుక్స్ పరంగా కానీ డాన్స్ పరంగా కానీ చాలా బాగుంది. ఎన్టీఆర్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ భయ, నెక్స్ట్ లెవెల్. అసలు అదే పీక్స్ లో ఉంటుంది. ఆ బీజిఎం కానీ అవన్నీ కానీ గూస్ బంప్స్ వస్తాయి మనకి. విఎఫ్ఎక్స్ అంటే పూర్ ఏం లేదు భయ మనకి. ఓకే, మనకైతే అంత కనిపించదు విఎఫ్ఎక్స్ అంత, మనకైతే నార్మల్ గా అనిపిస్తుంది. పక్కా మాస్, అంతా మాసే భయ్యా. సినిమా యాక్షన్స్ మూవీ యాక్షన్స్ సీన్స్ అయితే చాలా సూపర్ ఉంటాయి అన్న. సినిమాకు మెయిన్ హీరో ఎవరు? ఎందుకంటే హీరోయిన్ లేదు కదా. ఇప్పుడు రితిక్ రోషన్ హీరోయిన్ అని అనుకుంటున్నాను.